అన్నవరంలో భారీ బైక్ దొంగల ముఠా గుట్టు రట్టుజైంది. కాకినాడ జిల్లాలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాలపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తిపూడి లారీ పార్కింగ్ స్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీహర్రాజ్ పర్యవేక్షణలో ప్రతిపాడు సీఐ సూర్యాప్పారావు, అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి ఏకంగా 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన 51 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఈ వివరాలు వెల్లడిస్తూ వాహన దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచడం వల్లే ఈ భారీ రికవరీ సాధ్యమైందని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాలకు తగిన భద్రత కల్పించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. మామూలుగా గోల్డ్ అయితే ఒక కుటుంబమే సంతోషిస్తారు, 50 కుటుంబాలు సంతోషిస్తారు. విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ టేకప్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా 2 వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో డిఎస్పీ పెద్దాపురం శ్రీహరి గారు, అట్లనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి 2 వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి 2 అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి దుర్గాప్రసాద్, అట్లనే శేఖా ప్రసాద్ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం 51 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇవి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి. ఇక్కడ కాకినాడ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో 41 కాకినాడ డిస్ట్రిక్ట్వి, 10 బైకులు బయట డిస్ట్రిక్ట్స్వి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే, పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరిక్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్, వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీలున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్కి కూడా రిటర్న్ చేసేస్తాము. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి దొరస్వామి రెడ్డి అనే ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్. వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎక్కడైనా కమ్యూట్కి కానీ లేదా వ్యాపార నిమిత్తం కానీ ఎక్కడికైనా మూవ్ అవ్వాలంటే వాళ్ళకి ఎంతో సహకారంగా ఉంటాయని బైక్స్ అన్ని కొనుక్కొని ఉంటారు. వాళ్ళు చాలా బాధపడి ఉంటారు ఇవన్నీ పోయినప్పుడు. ఇప్పుడు రికవర్ అయినందుకు వాళ్ళకి వెనక్కి ఇవ్వటం, వెంటనే ఇచ్చేసి వీఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్. అండ్ ఐ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ ప్రతిపాడు సర్కిల్, ఎవరెవరైతే దీనిలో పనిచేశారో, హెడ్ కానిస్టేబుల్ ఎస్వి రమణ, పీసీ ఎం నాగేశ్వరరావు, అట్లనే పీసీ ఎన్ శ్రీను, హెడ్ కానిస్టేబుల్ కె నాగేశ్వరరావు, హోంగార్డ్ అచ్యుత్ రామ్, హోంగార్డ్ సత్యబాబు, వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్, ఇంక్లూడింగ్ డిఎస్పీ పెద్దాపురం, ప్రతిపాడు సిఐ అండ్ అన్నవరం ఎస్ఐ. థ్యాంక్ యూ. మొత్తం ఎన్నిసార్లు రికవరీ? మొత్తం 51 అండి. వర్త్ ఏమన్నా ఉంటుందా సార్? వర్త్ అంటే అన్ని వేరియస్ వాల్యూలు ఉన్నాయి. 24,33,000 ఇస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్. రికార్డ్స్ లేనివేం లేవండి, ఇవన్నీ మోస్ట్లీ రికార్డ్స్ ఉన్నవే అన్నీ. మొత్తం తెప్స్ ఏ జిల్లాల్లో అండి? మన కాకినాడనా? కాకినాడ కాకుండా విజయవాడ ఉన్నాయండి. ఈ హనుమాన్ జంక్షన్ అంటే ఏలూరు జిల్లా ఉన్నాయి, కృష్ణా జిల్లా ఉన్నాయి. మనం కాకుండా ఈ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా చేశారు.